వచ్చేసి ముద్ర చెరువు స్టేజ్ అండి. ఇక్కడ నుంచి నిత్యం 5 గ్రామాల ప్రజలు ఇటు సూర్యాపేట కానీ, ఇటు కోదాడ కానీ, ఇటు హైదరాబాద్ పోవాలన్నా, విజయవాడ పోవాలన్నా కూడా ఇది మెయిన్ ప్రధానమైనటువంటి రహదారి. ఇది నేషనల్ హైవే 69. ఇక్కడ నుంచి ఈ 4-వే దాటాలంటే ప్రజలు నిత్యం ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు దాటడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెహికల్స్ కూడా రోడ్డు యువతలకి పోవాలన్నా, అవతలికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగి మరణించే సందర్భాలు ఉన్నాయి. జనాలు వెహికల్స్ డ్యామేజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల జనాలు ఇక్కడ రోడ్డు దాటడం అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, పెద్ద మనుషులు కానీ, ఏదైనా లగేజ్తో వచ్చిన వ్యక్తులు కానీ రోడ్డు దాటాలన్నా, అవతలికి పోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ తప్పకుండా ఇక్కడ ఫ్లైఓవర్ రావాలి. దీని గురించి ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ, ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఫ్లైఓవర్ లేక నర్సులగూడెం రహదారి, సీతనాగారం, జగ్గూడెం, రేపాల, రామసముద్రం, మోద నుంచి వచ్చే రైల్వేకి ఫ్లైఓవర్ లేక యాక్సిడెంట్లు ఫుల్గా అవుతున్నాయి. దయచేసి మీరు ఇక్కడ ఫ్లైఓవర్ పెట్టాల్సిందని కోరుకుంటున్నాం. ఈ నది చెరువు రోడ్డు దాటాలంటే మాకు ఇబ్బంది అవుతుందండి. మాకు ఇక్కడ మనుషులకి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు పైగా మాకు నడిచేటట్టు వేయాలి రోడ్డు. మేము చాలా తట్టుకోలేకపోతున్నాం, పిల్లలు మేము. అది మాకు చాలా ఖర్చు అవుతుంది. పిల్లలు మేము పోవాలంటే ఎంత భయం అవుతుంది. కార్లు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి, మాకు ఇబ్బంది అవుతుందండి.